మన ఛానల్లో రీసెంట్ గా ఒక వీడియో చేసినాం. అదే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రాణాలు విడిచారు కదా. సో ఆయన ప్లేస్ లో ఇప్పుడు ఎట్లా ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ టికెట్ చిరంజీవికి ఇవ్వబోతుంది అని మేము అనాలిసిస్ చేసి చెప్పాం. దానికి సంబంధించి చాలా పాజిటివ్ కామెంట్స్ ఒకరి దిక్కు వచ్చినాయి, నెగిటివ్ కామెంట్స్ కూడా బాగానే వచ్చినాయి. ఆ వీడియో మంచి రీచ్ కూడా వచ్చింది మన ఛానల్ కి. ఒకసారి మీరు కుదిరితే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసినాక ఇది చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది మేము చెప్పింది 100% కరెక్టే అని. సో మీరు అనొచ్చు, అలా ఎలా చెప్తారు మీరు 100% కరెక్ట్ అని? ఏం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఏమి ఇవ్వలేదు, మీరు అలా ఎలా ఓపెన్ గా చెప్పేస్తారు చిరంజీవికి టికెట్ కన్ఫర్మ్ అయిందని? డౌట్ రావచ్చు. బట్ మొన్న చిరంజీవి బర్త్డే రోజు జరిగిన పరిణామాలు, వచ్చిన పోస్టులు, మన కాంగ్రెస్ లీడర్స్ విషెస్, దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అది కన్ఫర్మ్ అని. ఎప్పుడూ లేంది ఓకే, హీఈస్ ద బాస్, మెగాస్టార్, తెలుగు ఇండస్ట్రీకి బాస్, మంచి పేరుంది, మంచి హీరో, చాలా పెద్ద స్టార్. అయితే బర్త్డే రోజు చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ రకరకాల పోస్టులు పెట్టిన. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ ఉద్యమం టైంలో ఆయన చిరంజీవి చెప్పింది కదా, నేను సోనియా అమ్మ వెంటనే నిలబడతా, సోనియా అమ్మతోనే నేను నడుస్తా అని. సో ఆ వీడియోస్ అవన్నీ పెట్టుకుంటా చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ పోస్ట్ చేశారు ఆయన బర్త్డే రోజు. కాబట్టి ఇప్పుడు ఆ బర్త్డే పోస్ట్లను ఆధారం చేసుకొని అండ్ మనకు వచ్చిన కొంచెం ఇన్ఫర్మేషన్, మనం చేసిన కొంచెం అనాలిసిస్ బట్టి మనకి కన్ఫర్మ్ అయిపోయింది చిరంజీవికి జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వబోతున్నారు అని. కావాలంటే మీరు కన్ఫర్మేషన్ కోసం పోస్టులు కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అనుకోవచ్చు ఓకే విజ్ చేసిర్రు, దాంట్లో తప్పేముంది, అంత మాత్రానికి అట్లా అనేస్తారా? సోనియా అమ్మ మీద అభిమానం ఉంది కాబట్టి కాంగ్రెస్ లీడర్స్ అది నచ్చి పెట్టుకున్నారు అని మీకు అనిపించచ్చు. కానీ ఎప్పుడు లేనిది ఈసారే కాంగ్రెస్ లీడర్స్ పెట్టిరు. కాంగ్రెస్ లీడర్స్ కి సోనియా అమ్మ అంటే ఎనలేని ఇష్టం, అధికారం ఉన్నా లేకున్నా. కాబట్టి మరి అధికారంలో లేనప్పుడు పెట్టని పోస్టులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అది కూడా మొన్న మాగంటి గోపీనాథ్ చనిపోయినాక, ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొన్న ఉపాసనకి ఆ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ చేసిన తర్వాత ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్క చిన్న హింట్ ఏమైనా ఇస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. బట్ ఓవరాల్ గా అనాలిసిస్ అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే అది కన్ఫర్మ్ అయిపోయింది, చిరంజీవికి జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వబోతున్నారు. బట్ అది అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే లేటు. చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే టికెట్ ఇచ్చేసింది అని చాలా, అండ్ ఆల్మోస్ట్ పొలిటికల్ సర్కిల్లో కూడా ఇది చిన్నగా గుసగుసి వినిపిస్తుంది. చూద్దాం అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో. అఫీషియల్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మనం దాని మీద మాట్లాడదాం. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పా టికెట్ ఇవ్వబోతున్నారు అని. అంటే టికెట్ ఇవ్వబోతే మీకేమైతుంది, మీకేమైనా ప్రాబ్లమ్ అది అని. బట్ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకుంటే బెస్ట్ అనేది మా ఒపీనియన్. ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఏండ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది అయితే మాకే ఇస్తారు ఎట్లకైనా అని కన్ఫర్మ్ కూడా చేసుకుంటున్నారు, కాంగ్రెస్ తెలిసిన లీడర్సే. బట్ వాళ్ళందరినీ కాదని ఇప్పుడు సడన్ గా మెగాస్టార్ చిరంజీవికి ఇస్తే మరి కార్యకర్తలకు అన్యాయం చేసినట్టు అవుతుంది, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకు కూడా చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది. మరి చూద్దాం రేవంత్ రెడ్డి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, అండ్ చిరంజీవికి టికెట్ ఇవ్వడం వెనుక కారణం ఏంది, అసలు ఎందుకు ఇంతమందిని పక్కకు పెట్టి చిరంజీవికే ఈ టికెట్ ఇస్తుండు. అండ్ దట్టు ఈ ఫిలిం ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఈవెంట్స్ కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు వెళ్ళడం కూడా మనం చూడలేదు. కేటీఆర్ కానీ బీఆర్ఎస్ మంత్రులు కానీ, అప్పట్లో బీఆర్ఎస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అప్పట్లో పోయినప్పుడు చూసినాం. కానీ రేవంత్ రెడ్డి అయితే ఈ 2 years లో ఎప్పుడు కూడా ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళ ఈవెంట్స్ కానీ వాళ్ళతో కూర్చొని మాట్లాడినట్టు ఏం చూడలేదు. బట్ ఉన్నట్టుండి సినిమా ఇండస్ట్రీ దట్టు బాస్ మెగాస్టార్ చిరంజీవికి టికెట్ ఇవ్వడం వెనుక కారణం ఏంటి, దీని వెనుక ఇంకేమైనా గట్టి రీజన్ ఉందా అనేది మనకు ముందు తెలుస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ హ్యాపెన్స్. అండ్ మీకేమనిపిస్తుంది, చిరంజీవికి టికెట్ ఇవ్వడం కరెక్టే అనుకుంటున్నారా? నేను లాస్ట్ వీడియోలో కూడా అడిగా. జెన్యూన్ గా మాట్లాడుకుందాం. కొద్దిసేపు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీని పక్కకు పెట్టేసి ఈ టికెట్ చిరంజీవికి ఇవ్వబోతున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. లెట్స్ డీప్ అనాలిసిస్ అబౌట్ దట్.